బ్రేకింగ్ న్యూస్. ఇది అత్యంత విషాదకరమైన ఘటన. కడుపులో బిడ్డను మోస్తున్న భార్య భర్త కళ్ళ ముందే ప్రమాదానికి గురై చనిపోతే ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త యాసిడ్ తాకి బలవన్మరణానికి పాల్పడిన అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న ఆ భర్త కళ్ళ ముందే భార్య చనిపోవడంతో చావులోనూ తోడుంటాను అంటూ అతను బలవన్మరణానికి పాల్పడటంతో ఇప్పుడు 2 కుటుంబాల్లోనూ విషాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందులో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గర్భిణి జ్యోతి మృతి చెందింది. నిజానికే ఆమె 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భవతి కావడంతో సీమంతం నిర్వహించారు. చాలా ఆనందంగా ఆ సీమంతాన్ని చేసుకున్నారు. ఆ తర్వాత భర్త భార్యను తీసుకొని ఆమె పుట్టింటికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు. ఆ తర్వాత మళ్ళీ బైక్పై తీసుకొచ్చేటప్పుడు ఆమె ఆ బైక్ పై నుంచి జారి కింద పడిపోయింది. కడుపులో బిడ్డను మోస్తూ ఆమె ఆ బైక్ పై నుంచి జారి పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినా ఆమె ప్రాణాలు నిలబడలేదు. కడుపులో బిడ్డ, కట్టుకున్న భార్య ఇద్దరు కళ్ళ ముందే మరణించడంతో ఆ బాధను తట్టుకోలేకపోయాడు. ఆ భర్త కూడా యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏడాది క్రితం వీళ్ళిద్దరికీ పెళ్ళైంది. జ్యోతి, సునీల్ ఇద్దరికి ఏడాది క్రితం పెళ్ళైంది. ఆమె 5 నెలల గర్భవతి కావడంతో జ్యోతికి నెల 14వ తారీఖున సీమంతం నిర్వహించారు. సీమంతం తర్వాత జ్యోతిని పుట్టింటి నుంచి తీసుకురావడానికి సునీల్ వెళ్ళాడు. పుట్టింటి నుంచి తీసుకొస్తున్న సమయంలో బైక్ అతి వేగంగా ఉన్న కారణంగా ఆ సమయంలో బైక్ కూడా వేగంగా నడుపుతున్నాడు అని తెలుస్తోంది. ఇక నిజానికి ఇద్దరు కూడా చనిపోయారు. కానీ మనం చాలామందిని చూస్తుంటాం. ఒక విషయం మాత్రం చెప్పాలి, చాలామందిని చూస్తూ ఉంటాం, ప్రమాదకరంగా గర్భిణీ స్త్రీలను వెనక కూర్చోబెట్టుకుని కూడా ప్రమాదకరంగా అతివేగంగా నడుపుతూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న పిల్లలను ఆ ట్యాంక్ పై కూర్చోబెట్టుకుని, సీటుపై కూర్చోబెట్టుకుని వెనుక చాలా వేగంగా నడుపుతుంటారు. మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి కదా. మీకు గుర్తుంటుందా? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అంత వేగంగా నడిపి ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితుల్లో ఎందుకు అంత వేగంగా వెళ్తున్నావు అంటే ఏమన్నా గుద్దానా, కింద పడ్డానా అని తిరిగి అలా అడిగిన వాళ్ళనే ప్రశ్నించే సందర్భాలు చోటు చేసుకుంటాయి. నేను ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాను కాబట్టి చెప్తున్నాను. నా కళ్ళతోనే చూశాను. చిన్న చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీలను బైక్పై తీసుకువెళ్తున్న సమయంలో జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తుంటారు, వేగంగా డ్రైవింగ్ చేస్తుంటారు. ఎందుకు అంత వేగంగా డ్రైవ్ చేయడం, ప్రమాదానికి గురవుతావు కదా అని ఎవరైనా అడిగినప్పుడు నేనేమన్నా నేను గుద్దానా, నీకు సంబంధం ఏంటి అని వాళ్ళపైనే తిరగబడేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాను అంటే, గర్భిణీ స్త్రీలను తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే మళ్ళీ తిరిగి దాన్ని రిపేర్ చేయలేని డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. మీ చిన్న పిల్లలను కూడా బైకులపైన తీసుకుని వెళ్ళేటప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా అతి వేగంగా వెళ్తూ ఉంటుంటారు. అలాంటి ప్రమాదం జరిగితే ఆ తర్వాత మళ్ళీ అయ్యో అనుకోవటానికి అవకాశం ఉండదు. కాబట్టే నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెప్తున్నాను. చూడండి, ఆమె గర్భవతి, 5 నెలల గర్భవతి. వాళ్ళ ప్రేమకు ప్రతిఫలంగా మరో 4 నెలల్లో ఒక పండంటి బిడ్డ వాళ్ళ ఒడిలోకి రాబోతోంది అనే ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక బైక్ ప్రమాదం. ఆ సమయంలో అతను బైక్ వేగంగానే నడుపుతున్నాడు అని తెలుస్తోంది. బైక్ అతి వేగంగా నడుపుతున్న కారణంగా ఆమె వెనుక కూర్చున్న ఆమె కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. పొట్టలో పెరుగుతున్న ఆ బిడ్డకు కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఆమె అల్లాడిపోతుంది. భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రక్తపు మడుగులో ఉంది, తలకు తీవ్రమైన గాయాలు ఉంది, పొట్టలో ఒక బిడ్డ ఉన్నాడు. కళ్ళ ముందు భార్య మరణాన్ని భర్త చూస్తూ ఉన్నాడు. ఆ సమయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించగలరా? అయ్యో, కొంచెం వేగంగా వెళ్లకుండా ఉండుంటే, కొంచెం నెమ్మదిగా వెళ్ళుండుంటే బాగుండేది అని ఆ భర్త ఉండుంటాడు కదా. అనుకుంటూ ఉండటం, ఆ భార్య మరణం, ఆ భార్య కడుపులో ఉన్న బిడ్డ, ఆ బిడ్డ భూమిపైకి ఎప్పుడు వస్తుంది, ఆ బిడ్డకి ఎటువంటి పేరు పెట్టాలి, ఎలా ఆ బిడ్డను చదివించాలి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఎన్నో కలలు కంటూ ఉంటుంటారు కదా ప్రతిరోజు. ఇప్పుడు ఆ కళలన్నీ ఒక్కసారిగా కళ్ళలుగా మారిపోవడంతో భార్య కళ్ళ ముందే నెత్తుటి మడుగులో గాయాల పాలై చనిపోతే తట్టుకోలేకపోయాడు ఆ భర్త. ఆ భర్త కూడా యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఈ భర్త కూడా మరణించడం, ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఏదైతే 100 ఏళ్ళు కలిసి జీవించాలనుకున్నారు, ఏడాది క్రితం పెళ్లి చేస్తున్నారు జ్యోతి, సునీల్. అయితే
శ్రీమంతం 5 నెలల గర్భవతి కావడం, శ్రీమంతానికి అని అత్తగారింటి నుండి తీసుకుని తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో భార్య ఒక్కసారి బైక్ పై నుండి జారిపడడం, ఆమె అక్కడికక్కడే మృతి చెందడం, దాంతో పాటు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నా భార్య మృతి చెందింది అనే కోమాలకు వెళ్లిపోయే పరిస్థితుల్లో ఆయన భార్యను ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆయన దిగ్భ్రాంతికి గురై, నా భార్య 100 ఏళ్లు కలిసి జీవించాలనుకున్నాను, కానీ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది, ఆమె లేని జీవితం నాకెందుకు అంటూ ఆయన ఒక్కసారిగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న బాత్రూమ్ వద్దకు వెళ్లి యాసిడ్ తాగి ఆ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 100 ఏళ్లు కలిసి జీవించాలనుకున్నారు, అంతలోనే భార్య ప్రాణాలకు కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నీరుగా పిలిపిస్తున్న ఇటు సునీల్ కుటుంబం, అటు జ్యోతి కుటుంబం పూర్తిగా దిగ్బంధం ఉంది. రోజు అసలు కంటి వెంట నీరు రాని రోజు లేదనే చెప్పుకోవచ్చు. గత ఏదైతే శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పిచ్చుకుంద మండల కేంద్రంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అటు జ్యోతి స్వగ్రామం పెద్ద తడుకు గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. 5 నెలల గర్భవతి ఉన్న జ్యోతి ఒక్కసారిగా మృతి చెందడం, ఏదైతే శ్రీమంతానికి తీసుకొని వెళ్ళి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం, ఆ ప్రాంతంలో పూర్తిగా చాలా మంది ఇబ్బందికి లోనైన పరిస్థితి ఉంది. బిచ్కుంద మండలం మైసమ్మ గుడి వద్ద ఒక్కసారిగా బైకు రోడ్డు గుంతలుగా ఉండడం, బైకు రోడ్డు గుంతలో పడడంతో ఒక్కసారిగా భార్య జ్యోతి కింద పడడం, దానికి అంతకు సంబంధించి ఆమె అక్కడే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందినట్టు తెలిసింది. దాంతో పాటు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో ఆసుపత్రికి గంగారెడ్డి అసలు ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది? అయితే బిచ్కుంద మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో ఆ రోడ్డు సరిగా లేకపోవడం, అంటే ప్రధానంగా వర్షాకాలం అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వడగళ్ల వానతో వర్షాలు పడిన నేపథ్యంలో రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి. ఆ గుంతలమయం కావడం ఒక్కసారిగా బైకు గుంతను తప్పించబోయి ఆ గుంతలోనే పడడంతో భార్య జ్యోతి ఆ బైక్ పై నుంచి జారి పడినట్టు తెలిసింది. రోహిత అదే క్రమంలో జ్యోతి బైక్ పై నుండి జారి పడడంతో ఆమె పూర్తిగా రక్తస్రావం కావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో ఆమె అక్కడే చనిపోయినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఒక రోడ్ల నిర్మాణం సరిగా లేకపోవడం నిండు ప్రాణాలను బలికొందని చెప్పచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. ముందుగా వచ్చేది వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉంటున్న పరిస్థితి. 2 ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో పోయాయంటే రోడ్డు బైకు గుంతల పడడం వల్లనే ప్రమాదానికి దారి తీసిందనే చెప్పచ్చు. ఆ ప్రమాదంలో భార్య అటు భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా అందరినీ కలిసివేసిన అంశమనే చెప్పుకోవచ్చు. రోహిత్ రైట్ గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా బిచ్కుందులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గర్భంతో ఉన్న భార్య మరణించడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త సునీల్ యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ జంటే ఏడాది క్రితం పెళ్ళయింది. ఆ జంటకు ఆమె పేరు జ్యోతి, అతని పేరు సునీల్. 5 నెలల గర్భంతో ఉంది ఆమె. ఈ నెల 14వ తారీఖున సీమంతాన్ని నిర్వహించారు. సీమంతం తర్వాత జ్యోతిని పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకుని రావడానికి సునీల్ వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో బైక్పై వేగంగా వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ రోడ్లు కూడా బాగాలేదు. నిజానికి గర్భంతో ఉన్న స్త్రీలను తీసుకొచ్చేటప్పుడు కొన్ని రకాల వాహనాలపై, బైకులపైన, కొన్ని రకాల రోడ్లపైన, గతుకులతో ఉన్న రోడ్లపైన, బైకులపైన తీసుకుని రాకుండా ఉండటమే మంచిది. కానీ ఆ సమయంలో కొంచెం వేగంగా కూడా నడుపుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వేగంగా నడుపుతున్న కారణంగా జ్యోతి ఆ బైక్ పై నుంచి జారి కింద పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి, రక్తపు మడుగులో ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయింది. కళ్ళ ముందే భార్య రక్తపు మడుగులో, ఆమె కడుపులో తమ కలలు గంటున్న బిడ్డ. ఈ ఇద్దరి మరణంతో తట్టుకోలేకపోయాడు సునీల్ కూడా యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ బలవన్మరణానికి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మరణించడంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.